ఇష్టం, నేను అనుకున్నట్లుగానే జరగాలి, నేను అనుకున్నట్లుగానే జీవిస్తాను, నేనేదంటే అదే నా ఇష్టం అన్నమాట. ఎందుకింత మూర్ఖంగా తయారవుతారో తెలుసా? దేవుడు వాళ్ళ కష్టాలన్నీ తీర్చి ఇప్పుడు వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తున్నాడు కదా. అందుకనే దేవుడు వారిని ఎంతో ప్రేమించి ఈ నడిపిస్తూ వస్తూ ఉంటే ఆ కష్టాన్ని మర్చిపోయారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు దేవుడిని సన్నిధిని మర్చిపోయి దేవుడి మీద ఎంత తిరుగుబాటు చేశారో. మోషేని ఎందుకు త్రోసివేశారు వీళ్ళు? అసలు మోషేను త్రోసివేయడం గల కారణం ఏంటి? వీళ్ళు మన పితరులు మోషేకు లోబడినల్లక అతన్ని త్రోసివేసి వీరు తమ హృదయంలో ఐగుప్తునకు పోవాలనుకున్నారట. వీరు ఐగుప్తుకి వెళ్ళిపోలే సరే. కట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటంటే, మనం కూడా చాలాసార్లు అంటే ఇశ్రాయేలు ప్రజలైనా అలాంటి వారు అంటే వాళ్ళకంటే మనమేం తక్కువేమీ కాదు. మనమేమో అంతకంటే వాళ్ళు ఇంకా నయమే. కానీ నేటి దినాల్లో మనం ఇంకా కూడా దేవుడికి వ్యతిరేకంగానే జీవిస్తున్నాం. అందుకని అంటాడు, ఈ 7వ సంఘమైన లవోదికేయుల సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే అస్సలు లోబడే తత్వం అనేది ఉండదట. ఈ 7వ యుగంలో ఉన్న సంఘం ఎలాగుంటుంది అంటేనట, వెచ్చగాను ఉండదు, చల్లగాను ఉండదు. అంతేకాదు వీళ్ళు ఎలాగుంటారు అంటే మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఈ లవోదికేయులో ఉన్న సంఘము ఎలాగూ ఉంటుందో చెప్తాడు ఆయన. సరే, ఆయన అంటాడు 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గురుడివాడువును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. సరే, ఈ లవోదికేయులో ఉన్న 7వ సంఘం ఎలాగుంది అంటేనట, నాకేం తక్కువ, నేనెందుకు లోబడాలా, నేనెందుకు మాట వినాలా, నేనెందుకు అలా జీవించాలా, నేను దేంట్లో తక్కువ. చూసారా? అందుకనే దేవుడు అంటున్నాడు, మనకి ఏముందని, ఒకవేళ ఏది కలిగినా ఆ దేవుడి వల్ల కలిగింది. మనం ఏది సంపాదించుకున్నా ఆయన వల్ల సంపాదించుకున్నాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఆ దేవుడి వల్ల ఉన్నాం. మరి అన్నీ ఆయన వల్ల కలిగి ఉన్నప్పుడు మనకెందుకు గర్వం, మనకెందుకు అతిశయం? ఈరోజు ఒకప్పుడేమో లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడిని అడిగాం, దేవుడు దయ వలన దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనం అన్నీ పొందిన తర్వాత ఇప్పుడు నేను సంపాదించాను, ఇదంతా నాది అని ఎలా ఎందుకు చెప్తున్నాం? ఆ దేవుడు దీవించకుండానే, ఆ దేవుడు మనకి ఇవ్వకుండానే మనం గొప్పవాళ్ళం అయ్యామా? ఆ దేవుడు మనకి ఇవ్వకుండానే మనం ఈ స్థితిలోకి వచ్చామా? లేదు. ఏదైనా ఆయనే చెయ్యాలా. ఉదయకాల సమయంలో మేము బైబిల్ చదువుతూ ఉంటే కుటుంబముగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలో బబులోను దేశంలో చెరలో ఉన్నారు. వారు 70 సంవత్సరాల లెక్క పూర్తవుతుంది. దేవుడు తన లేఖనాల ప్రకారంగా ఈ 70 సంవత్సరాలు అయిపోగానే ఇశ్రాయేలీ ప్రజలు మరలా బబులోను నుంచి యెరూషలేముకి తీసుకుని వెళ్ళాలా? ఎలా? ఈ ఐగుప్తు రాజుని అంటే బబులోను రాజుని ఎవరు ఓడించగలరు? అతని చేతిలో నుంచి వీరిని ఎలా బయట తీసుకురాగలరు? ఇది అసాధ్యం కదా. కానీ పారసీక దేశపు రాజైన కొరేషి ఏలుబడి యందు 1వ సంవత్సరమున దేవుడు ఆ కొరేషి యొక్క రాజు యొక్క మనసును ప్రేరేపించాడట. కొరేషి రాజుకి దేవుడు ఆ రాత్రి స్వప్నములో కనిపించి ఆయన ఇలాగ చెప్పాడట, యెరూషలేములో ఉన్న నా ప్రజలకు నేను దేవుడును, నేను యెహోవాను, నేనే ఈ లోకంలో ఉన్న సకలమైన దేవతలకు దేవుళ్ళందరికంటే గొప్పవాడిని, నేనెవ్వరికీ సాటికాను, నేనే గొప్ప దేవుణ్ణి. కాబట్టి నువ్వు నా మాట విని నా ప్రజలైన ఇశ్రాయేలీయులను, యూదులను ఇక్కడి నుంచి మరలా యెరూషలేముకు నువ్వు పంపించు. అక్కడతో నువ్వు ఆగడం కాదు, నువ్వేం చేయాలి తెలుసా? నా మందిరాన్ని తిరిగి నువ్వు కట్టించాలి అని దేవుడు చెప్పాడు. సరే,
నా మందిరాన్ని కట్టించవలసిన బాధ్యత కూడా నీదే. అతడు దేవుడిని ఎరిగినవాడా? అన్యరాజు. మరి ఈ రాజుకి దేవుడు ఎందుకు కనబడి ఆ రాజును దేవుడు దర్శించి ఆ రాజు చేత ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకురావాలని, మరలా ఆయన మందిరాన్ని ఆయనతో కట్టించాలని దేవుడు పూనుకున్నాడంతే. అంటే అందుకని అంటాడు, ఒక మనిషిని మార్చాలన్నా, ఒక మనిషిని కఠినం చేయాలన్నా అది దేవుడే చేయగలిగినవాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క మనసుని కఠినం చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ సర్వనాశనము చేయించి, యువతులు ఎందేమి, యవనులు ఎందేమి, ముసలివారి ఎందేమి కనికరము లేకుండా చంపించేసి మిగిలిన వారిని తీసుకుని బబులోను దేశాన్ని తీసుకుని పోయాడు. అప్పుడేమీ కనికరించలేదు దేవుడు. కానీ 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వీళ్ళని ఈ 70 సంవత్సరాలు లెక్క పూర్తవగానే ఇప్పుడు రాజు యొక్క మనసుని ప్రేరేపించాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, ఏది చెయ్యాలన్నా నేనే చెయ్యాలి, నిన్ను ఆశీర్వదించాలన్నా నేనే చెయ్యాలి, నిన్ను నాశనము చేయాలన్నా నేనే చేస్తాను. నేను నాశనము చేసే దేవుణ్ణి కాదు, కానీ ఎందుకు నాశనం అవుతావో తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని నీ నెత్తి మీదకి వేస్తాను కాబట్టి, నువ్వు చేసిన తప్పులన్నీ నీ నెత్తి మీదకే వస్తాయి కాబట్టి, నీకు మేలు జరగకుండా ఉండడానికి నీ పాపములే కారణం అంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి మనం అతిశయించడానికి ప్రయత్నం చేయొద్దు. మీకు ఎన్నోసార్లు చూపించాను, మనలో ఎటువంటి అతిశయము, గర్వము అనేది రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, అది వచ్చింది అంటే మరలా మనం పతనానికి వెళ్తున్నట్టే అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అంటున్నాడు, దేన్ని బట్టి అతిశయించదు. ఒకవేళ మనం అతిశయించామంటే దేవుణ్ణి బట్టి, ఈ రోజు నేను ఇలాగున్నామంటే ఆ దేవుడు దయ్యండి, ఆయన వల్ల మేము ఇలాగున్నామే తప్ప మా వల్ల మేము కాదు అని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడే మనలో అతిశయించడము కానీ మన గర్వము కానీ ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఆయన లేకుండా నేనేమి సంపాదించాను, ఆయన ఇవ్వకుండా నేనెక్కడి నుంచి తెచ్చుకున్నాను, ఆయన లేకుండా నా సంపాదన ఏంటి? అర్థమైందా? చాలాసార్లు లోకంలో భర్త లేని స్త్రీకి తెలుస్తుందట ఎంత కష్టమో లోకంలో బ్రతకాలంటే. అంటే భర్త లేకపోతే ఆడ మనిషి పని చేసుకుని బ్రతకలేదా? పని చేసుకుని బ్రతకెళ్దాం. ఎందుకంటే నువ్వు ఎంత కాలం పని చేసుకున్నా నువ్వు మగాడికి సాటి రాలేవు. కారణం ఏంటో తెలుసా? ఆయన అంటారు కదా, ఆడదాని కష్టం ఎంత కష్టపడినానంట తన సంసారానికి తీర్చుకోలేదట. ఎందుకు కాదు అంటేనంట, ఆ పురుషుడి యొక్క సంపాదనతో ఆ ఇల్లు గడుస్తుందట. ఒకప్పుడుకి ఇప్పటికి ఏమైపోయిందంటే, స్త్రీ అనే ఆమె అన్ని రంగాల్లో కూడా పురుషుడితో సమానముగా పరిగెత్తుతుంది. కాబట్టి ఈమె అన్ని రంగాల్లో సమానంగా పరిగెత్తడం వల్ల ఈమె జీతము కూడా పురుషుల్లాగే సంపాదించుకోగలుగుతుంది. అందుకని ఈ రోజులు ఏమైపోయారు తెలుసా? ఇక స్త్రీకి పురుషుడు అక్కర్లేదు. అందుకని చాలామంది అంట ఈరోజు 100కి 70 అంటే 30% మంది స్త్రీలట పెళ్ళికి ఇష్టపడతలేదట, పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదంటే, పెళ్ళి చేసుకొని ఆయనకి నేను బానిసనయ్యే కంటే నేను బ్రతకలేనా, నేను జీవించలేనా, నాకేం తక్కువ, నేను కష్టపడతాను, నేను ఉద్యోగం చేసుకుంటాను, నేను సంపాదించగలుగుతాను. మరి ఇంక నేను అన్ని రంగాల్లో నా పని నేను చేసుకుంటున్నప్పుడు, నా సంపాదన సంపాదించుకుంటున్నప్పుడు ఆయనకి నేను ఎందుకు లోబడాలా? ఆయన చెప్పినట్లుగా నేను ఎందుకు వినాలా? అందుకే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతలేదట. అంటే దాంపత్య జీవితం అనేది దేని కొరకేనా? కాదు.
దేవుని యొక్క సంకల్పం వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. మన ఎడల దేవుని యొక్క సంకల్పము ఇందుకొరకు కాదు. దేవుడు ఏం చేశాడు అంటే, మన పురుషుడిగాను స్త్రీగాను ఎందుకు సృష్టించాడు అంటే దేవుని యొక్క ధర్మాన్ని నెరవేర్చడం. అర్థమైందా? నిన్నే ఒక ఆడదానిగా ఎందుకు పుట్టించాలా? నిన్ను మగోడుగా పుట్టించలేడా? ఆ దేవుడు పుట్టించాలనుకుంటే నేను స్త్రీగానే ఎందుకు పుట్టించాడు? పురుషుడిగా ఎందుకు పుట్టించకూడదు? ఆయన పుట్టించలేక కాదు, నిన్ను దేవుడు స్త్రీగానే పుట్టించాడు కాబట్టి నువ్వు స్త్రీ యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలా. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను, ఆ మాటను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమండి. 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూసారా, ఆయన స్త్రీలకు ఏం చెప్తున్నాడు అంటే ప్రభువునకు వలె, అంటే దేవుడికి నువ్వు ఎంత లోబడతావో అలాగే నీ భర్తకు కూడా నువ్వు లోబడాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నేను స్త్రీగా పుట్టించాడు దేవుడు. నువ్వు స్త్రీగా పుట్టించబడ్డావు కాబట్టి నువ్వు స్త్రీగానే దేవుడి మాట వినాలంతే. నువ్వు స్త్రీగానే దేవుడి మాట వినాలి. అంతేకాని దేవుని మాట తప్పి నువ్వు పురుషుడు అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. ఆధిపత్యం చేయడానికి నీకు అధికారం లేదు. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. దేవుడు ఈ విషయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు అంటాడు ఆయన. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు ఈ పత్రికలో ఆయనకి ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకి సెలవీయను. మొదట ఆదామును తరువాత అవ్వను నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధముల్లో పడెను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా పలుకుతున్న మాటలవి, తన సొంత మాటలేమీ కాదు. ఎందుకని అలా చెప్తున్నాడు అంటే, మీరు స్త్రీగా నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నీ భర్త మీద అధికారము చేయడానికి నీకు అధికారం లేదు. ఆయన నీ భర్త, దేవుడు నీకు అనుగ్రహించిన వాడు కాబట్టి ఖచ్చితంగా నీ భర్తకు నువ్వు లోబడవలసిందే. ఎందుకు లోబడాలి అంటే దేవుణ్ణి బట్టి. లోకంలో అయితే నువ్వు లోబడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకంటే నీ సంపాదన ఎక్కువ అవ్వచ్చు, ఆయనకంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, ఆయనకంటే నువ్వు ఎక్కువగా పని చేయొచ్చు, ఆయనకంటే నువ్వు అన్ని విషయాల్లో గొప్ప వ్యక్తివే. కానీ దేవుడి దగ్గర నీకు చెప్పేది ఏంటంటే, నీకైనా నాకైనా నువ్వు లోబడవలసిందే. ఎందుకు అంటే అది దైవ నియమము, అది దైవ నియమం. ఆ నియమాన్ని ఎదిరించొద్దు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని యొక్క నియమాన్ని ఎదిరిస్తున్నాడట. అర్థమైందా? మనం అనుకుంటాం దేవుడి నియమాన్ని ఎదిరించడం ఏంటి అనుకుంటాం, కానీ దేవుడు పెట్టిన నియమం అది, అంతే. దాన్ని ఎదిరించకూడదు. ఒకవేళ దాన్ని ఎదిరించేమా దేవుని యొక్క నియమాన్ని ఎదిరించినట్లు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనమండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. చూసారా, ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారట. అంతేకాదు, దైవ నియమాన్ని వ్యతిరేకించేవారు, అంటే ఎదిరించేవారు, అధికారమును ఎదిరించేవారు దేవుని యొక్క నియమాన్ని ఎదిరించుతున్నారు. అందుకని
దేవుడు పెట్టిన నియమాన్ని ఎప్పుడూ కూడా మనం తృణీకరించకూడదు. ఎందుకు అంటే అది దేవుడు పెట్టిన నిబంధన. ఎందుకు దేవుని వాక్యం చెప్తుంది అంటే, ఈ స్త్రీ అనే ఆమె ఎలాగైతే తన భర్తను గౌరవించి తన భర్తతో మరి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. కానీ నేటి దినాలలో స్త్రీ అలాగలేదు. సమానమైన హోదాను కోరుతున్నారు. ఈరోజు 33 అంటే మన రాజ్యాంగంలో అంటే మనకి ఈరోజు చట్టం ఏం కల్పించిందంటే స్త్రీకి 33% రిజర్వేషన్ అన్నమాట, హక్కు ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే లేదు ఆయనకి 50% ఎంతైతే ఇచ్చారో ఆ 50% కూడా మాకు ఇవ్వండి. మేము దేంట్లో తక్కువ? పురుషుడి కంటే మేమే ఎక్కువగా పని చేయగలుగుతాం. అన్ని విషయాల్లో మేము నమ్మదగిన వారం. పురుషుల కంటే మేమే ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేసినా, ఎక్కడున్నా యథార్థముగా నమ్మకంగా మేము పనిచేస్తాం. కాబట్టి మాకు కూడా ఆ సమానమైన స్థానాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎంత ఇస్తేనే ఇంత లోకం ఎలాగుంది అంటే, ఒకవేళ 50% ఇస్తే ఇప్పటికే 30%కి పెళ్ళంటే ఇష్టపడతా లేదు, పురుషుడితో ఉండడానికి ఇష్టపడతా లేదు. కారణం ఏంటి అంటే మేము బ్రతకలేమా, మేము సంపాదించుకోలేమా? నిజమే, నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు బ్రతుకుతావు. కానీ ఎంతకాలం అలా ఉండిపోతావు? నీకు తెలియాలి అంటే భర్త చనిపోయిన ఒక స్త్రీని అడుగు, చెప్తుంది సమాజం ఎలాగుందో. ఒక పురుషుడు స్త్రీకి సాటి సహాయం లేకపోతే తన జీవితాంతము ఆ స్త్రీ ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో తెలుసా? ఈ సమాజంలో ఎంత పోరాటం చేయాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఒక స్త్రీని లోకం ఎలా చూస్తుందో తెలుసా? అందుకనే దేవుడు ప్రతి స్త్రీకి ఒక పురుషుని పెట్టాడు, ప్రతి పురుషునికి ఒక స్త్రీని పెట్టాడు. వీళ్ళిద్దరూ అలాంటి వారు, సరి సమానమైన భాగ్యములు. అంటే పురుషుడు ఎంతో స్త్రీ కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇవన్నీ ఇస్తే వాళ్ళ దేవుడినే తిరుగుబాటు చేశారు. అందుకని అంటున్నాడు, ఇప్పుడు మోషేకు లోబడనల్లక అతను త్రోసివేశారు అంటే ఎందుకు మోషేకు లోబడలేదు? ఎందుకు అతను త్రోసివేశారు? త్రోసివేసింది మోషేని కాదు, లోబడనలకున్నది మోషేకు కాదు, వాళ్ళ దేవుడికి. ఎందుకంటే మోషేను పంపించిన వాడే దేవుడు, మోషేను ఏర్పరచుకున్నవాడే దేవుడు. దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నప్పుడు మరి ఆయన్నే వద్దు అంటే నువ్వు దేవుణ్ణే వద్దన్నట్టు. అది ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేకపోయారు. మోషేను తృణీకరిస్తున్నాం అనుకున్నారే తప్ప వాళ్ళ దేవుణ్ణి తృణీకరిస్తున్నామన్న సంగతి మర్చిపోయారు. అంతేకాదు, మోషేను ఎందుకు తృణీకరించారు అంటే, వాళ్ళు ఎందుకు మోషేకు లోబడలేదు అంటే మరలా తిరిగి వీళ్ళు ఐగుప్తుకు పోవాలనుకున్నారట. అంటే మళ్ళీ లోకంలోకి పోవాలనుకున్నారు. ఏ ఐగుప్తు నుంచి అయితే బయటికి రావాలని ఏడ్చారో, వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు తెలుసా? మళ్ళీ అదే ఐగుప్తులోనికి వెళ్ళాలనుకుంటున్నారు. మనిషి ఎలాంటి వాడండి? మనిషి యొక్క స్వభావం ఏంటంటే, మనకు అన్ని కష్టాలు ఉన్నప్పుడు కష్టాల్లో నుంచి బయటికి తీసిరా తండ్రి అని దేవుడిని అడుగుతాం. ఆ దేవుడు మన కష్టాల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత కావాలని మళ్ళా కష్టాల్లోనికే మనం వెళ్తాం, మళ్ళీ కష్టాల్లోనికి వెళ్తాం. ఎందుకంటే అప్పుడు మన గర్వం, మన అతిశయము, మనం ఎన్ని కలిగి ఉంటాం కదా. మనకు కలిగింది అంటే మనం సామాన్యంగా ఉండం కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఐగుప్తుకు మళ్ళా పోవాలనుకున్నారు వీళ్ళు? ఎందుకు ఐగుప్తులోనే మనం సంతోషించాలనుకుంటున్నారు? అక్కడ ఏమైనా వీళ్ళకి సంతోషం ఉందా? వాళ్ళు ఏమైనా సంతోషించారా? వాళ్ళు ఏమైనా రోజు ఎప్పుడైనా సంతోషంతో గడిపారా? వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో మీకు చూపిస్తాను. వీళ్ళ స్థితి ఏంటో చూపిస్తాను. మరలా నిర్గమాకాండము 1వ అధ్యాయము ఇశ్రాయేలు యొక్క స్థితిని మనం చూస్తే వీళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఐగుప్తు దేశంలో చూపిస్తాను మీకు.
10-11 వచనాలండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 10-11 వచనాలు. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించిగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పితోము రామశేషునను పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారి ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వాళ్ళు ఎంత కఠినముగా బాధ పెట్టారో. అన్ని పనులు, పొలం పనిలో కానీ, ఇటుకల పనిలో కానీ, జిగటమట్టి పనిలో కానీ, అన్ని పనుల్లో కూడా వీళ్ళని చాలా బాధ పెట్టారు. కాబట్టి దేవుడు నీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా కుదురుగుండలేకపోతున్నావా? అసలు వచ్చిన దగ్గర నుంచి కాబట్టి దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇంత కఠినముగా బానిసలుగా బ్రతుకుతున్న వారిని ఎంత ప్రేమించి వీళ్ళకి ఏ కష్టము లేకుండా దేవుడు చేశాడండి. ఏ కష్టము లేకుండా, నిజంగా ఏ కష్టము లేకుండా దేవుడు అంత సుఖం పెట్టినందుకు వీళ్ళు ఎంత సుఖంగా జీవించాలంటారు, ఎంత సుఖంగా ఉండాలనుకుంటారు చూడండి. కానీ ఉండడానికి ఇష్టపడలేదు. అందుకనే దేవుడు వీళ్ళ కష్టాలన్నిటిలో నుంచి విడిపించి బయటికి తీసుకొస్తే మరలా కావాలని కోరి కష్టాల్లోకి వెళ్తున్నారు. అంతే, చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. అర్థమైందా? ఎందుకంటే అలా పాడు చేసుకోవడం గల కారణం ఏంటో తెలుసా? మనకు అన్ని రకాలైన సుఖాలు కలిగాయి కదా. కష్టం విలువేంటో మనకు తెలియకున్నట్లుగా, బాధ, దుఃఖము, శ్రమ అంటే ఏంటో తెలియకున్నట్లుగా మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటే మనం ఎంత దేవుడికి నమ్మకస్తులుగా ఉండవలసిన దానికి బదులుగా మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడి మీదే తిరుగుబాటు చేసేవారు, మాట వినడానికి ఇష్టపడం, దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ఇష్టపడం. మరి ఇలా కాకపోతే మరి దేవుడు ఏం చేస్తాడో చెప్పండి? మన పతనానికి మనమే కారకులం అయిపోతాం. మీరు చూడండి, ఇశ్రాయేలీలు దేవుడి యొక్క మాట వినినంత కాలము వాళ్ళకి ఏ కష్టాన్ని దేవుడు రానివ్వలేదు. ఎప్పుడైతే దేవుడి మాటను ధిక్కరించి తమ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేశారో అప్పుడు మొదలయ్యే వీళ్ళకి బాధలు. అరణ్యములోనే ఎన్ని కష్టాల గుండా పెట్టాడో తెలుసా దేవుడు? ఆయన అంటాడు, ఎన్ని తాపకరమైన సర్పాలు పంపించాడు, ఎన్ని జబ్బుళ్ళు పంపించాడు, ఎన్ని తెగుళ్ళు పంపించాడు, ఎన్ని సమస్యలు వరకు వచ్చాయి. మార్గ మధ్యంలో వీళ్ళందరూ ఏమైపోయారట తెలుసా? చచ్చిపోయారట. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు వీళ్ళ మీద కోపగించి వీళ్ళు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని ఏం చేశాడో చూపిస్తాను మీకు. 17వ వచనం 3వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. చూసారా, దేవుడికి ఎంత కోపం పుట్టించడం వల్ల ఈ మార్గములోనే వీళ్ళందరినీ చంపేశాడు. దేవుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడు తెలుసా? ఎంత దుఃఖ పెట్టారో దేవుణ్ణి, ఎంత బాధ పెట్టారో దేవుణ్ణి, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి వీళ్ళు దుఃఖ పెట్టారండి. ఆయన ఒక మాట అంటాడు, మీరు చూపిస్తాను, ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. 9-10 వచనాలండి. ఈ 3వ అధ్యాయంలోను 9-10 వచనాలు. 40 సంవత్సరంలో నా కార్యములను చూచి
మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరం వారి వల్ల విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అంతే, దేవుడు చెప్పేశాడు, వీళ్ళెవ్వరినీ నేను కనాను దేశంలో తీసుకువెళ్ళను, వీళ్ళందరినీ ఇక్కడే చంపేస్తాను. ఎందుకు చంపేశాడో తెలుసా? ఇంత సుఖంగా దేవుడు వీళ్ళని కాపాడుతూ ఉంటే ఆ దేవుడు మాటే వినలేదు వీళ్ళు. ఆ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఆ దేవుణ్ణే దుఃఖపెట్టారు, ఆ దేవుణ్ణే బాధ పెట్టారు. అందుకే ఆ దేవుడు ఏం చెప్పాడు అంటే, నన్ను ఎంత దుఃఖపెట్టారు కాబట్టి ఇంక వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపనివ్వను, నేను ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళలేను. మోషే, వీళ్ళ మాట వినలను వారు, వీరు లోబడనలను వారు కాబట్టి వీరిని ఇక్కడే నేను చంపేస్తాను, వీరి కడుపును పుట్టిన పిల్లలు మాత్రమే నేను తీసుకుని వెళ్తానే తప్ప వీళ్ళని తీసుకుని వెళ్ళను అన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ కష్టాల నుంచి దేవుడు విడిపించి అన్ని రకాలైన సుఖాలని వాళ్ళు కలిగిస్తే సుఖం వచ్చినప్పుడు దేవుడి మీదకే వీళ్ళు మడిమెత్తారు, దేవుణ్ణే దుఃఖపెట్టారు, దేవుణ్ణే బాధ పెట్టారు. మరి ఆయన కోపాన్ని రేపినప్పుడు మరి ఆయన ఎలా వదిలేస్తాడు? ఆయన అందుకంటాడు, దేవుని కోపాన్ని రేపొద్దు, ఆయన కోపం రేపేమా ఆ కోపాన్ని తట్టుకోలేరే మానవుడు కూడా తట్టుకోలేడు. అందుకని అంటాడు, దేవుడికి కానీ కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని ఏ మానవుడు తట్టుకోలేడట. అందుకని అంటాడు, నేను కోపపడక ముందే మీరు నా దగ్గర లొంగిపోవాలి, నేను కోపపడ్డాను అంటే ఇక నా కోపాన్ని మీరు ఎవ్వరూ ఆపలేరు అంటాడు ఆయన. సరిగా ఈ మాట కూడా చూపించిన ముగిస్తాను. కీర్తన, దేవుని కోపం ఎలాంటిది ఒక్క మాట చూపిస్తాను మీకు. ఆయన కోపం వస్తే ఆయన కోపం ఎలాగ ఉంటుందో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 12 వచ్చినవండి. 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అర్థమైందా? ఆయన కోపం త్వరగా లెగుస్తుంది అన్నమాట. ఆయన కోపాన్ని రేపొద్దు, ఆయన కోపం రేపక ముందే ఆయన త్వరగా ఆయన ముద్దు పెట్టుకో, ఆయన దగ్గరికి వచ్చి శరణ కోరు. లేదు ఆయన కోపాన్ని పుట్టించేమా, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన 78వ అధ్యాయము, కీర్తన 78వ అధ్యాయము 39 వచ్చినవండి. కాగా వారు కేవలము 78వ అధ్యాయము 39 వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరల రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. చూసారా, ఆయన అంటున్నాడు, నేను కోపపడ్డానా మీరు మట్టి అయిపోతారు, నా కోపము ఎదుట ఏ మానవుడు నిలవలేడు. అందుకనే నేను త్వరగా కోపపడను, కోపం వచ్చింది అంటే నిన్ను బ్రతకనివ్వను. ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అంత త్వరగా కోపపడడు, చాలా సహిస్తాడు. ఆయన సహనానికి మించిగాని ఇంకా మనం ఎక్కువగా దేవుని బాధ పెట్టాము అంటే దాని ఫలితాన్ని అనుభవించవలసిందే. ఆయన ఉగ్రత ఎలాగుంటుంది తెలుసా? దాన్ని ఎవరు ఆపలేరు. అందుకని అంటే నా ఉగ్రతను రేపొద్దు, నా కోపాన్ని రేపొద్దు. నా కోపము రేగిందా, నా ఉగ్రత నీ మీద కుమ్మరించడం మొదలుపెట్టానా, ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాట వినకుండా తృణీకరించడం వల్ల మోషేకు లోబడకుండా మోషేను తృణీకరించి వారు మరలా తన హృదయములో ఐగుప్తునకు పోగోరినారు. అంటే
వాళ్ళు ఎందుకు ఐగుప్తును కోరుకుంటున్నారు? దేవుడు వాళ్ళకి ఏ కష్టాన్ని, బాధను, శ్రమ లేకుండా అన్ని రకాలైన సుఖాన్ని వారికి ఇస్తే ఆ సుఖాన్ని అనుభవించు సంతోషంగా బ్రతకవలసిన దానికి బదులుగా దేవుడి మీదకి తిరుగుబాటు చేశారు వాళ్ళు. 40 సంవత్సరములు దేవుడిని ఇసికించారు, దేవుని శోధించారు, దేవుణ్ణి పరీక్షించారు, ఎంత దుఃఖ పెట్టారో దేవుణ్ణి. అందుకన్నాడు, లేదు, ఈ ప్రజలను నేను క్షమించలేను. ఇంకా మోషే, ఐగుప్తు దేశంలో నుంచి ఏ ప్రజలనైతే నేను తీసుకొచ్చానో వాళ్ళందరినీ ఇక్కడే చంపేస్తాను. నేను బ్రతకనివ్వను. ఇలాంటి వాళ్ళు బ్రతికినా నా కోపాన్ని మాటి మాటికి రేపుతానే ఉంటారు. ఎన్నిసార్లు నేను వీళ్ళకి క్షమించాలి? ఎన్నిసార్లు వీళ్ళు నాకు సహనాన్ని చూపించాలి? నేను సహించే కొలది ఇంకెక్కువ చేస్తున్నారు. కాబట్టి లేదు, నా ఉగ్రత ఏంటో చూపిస్తాను. ఎన్నో చూపించాడు కానీ మారలేదు వీళ్ళు. ఎన్ని చూశారు, ఎన్ని తెగుళ్ళు చూశారు, ఎన్ని కష్టాలను చూశారు, ఎంతమంది చావులు చూశారు. వాళ్ళను చూసైనా బుద్ధి తెచ్చుకుంటారేమో అనుకున్నాడు దేవుడు. అది కూడా తెచ్చుకోలేదు వీళ్ళు. అలా కూడా మారలేదు వీళ్ళు. అందుకన్నాడు, మోషే, ఏ ఐగుప్తులో నుంచి అయితే నా ప్రజల్ని నేను వెలుపలికి తీసుకొచ్చాను, 20 సంవత్సరాల పైబడిన వారిని అందరినీ చంపేస్తాను. 20 సంవత్సరాల లోపున్న వారిని, ఏ మార్గంలో పుట్టిన వారిని మాత్రమే నేను కనాను తీసుకుని వెళ్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రజలు నా మాట విననున్నవారు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవు నేను కూడా దేవుడు దయ వలన లేక దేవుడు మనకు అనుగ్రహించిన కృప వలన మనం జీవిస్తున్నాం. అతిశయించొద్దు, దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేయొద్దు, ఆయన మాటను తృణీకరించడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన్ని ఎదిరించామా, ఆయన దుఃఖ పెట్టామా, ఆయన బాధ పెట్టామా, మనకి నెమ్మది ఉండదు. మరలా కోరి మన కష్టాల్లోనికి వెళ్ళిపోతామంటే మరలా కోరి కష్టాల్లోకి వెళ్ళిపోతాం. అందుకని అంటున్నాడు, నువ్వు కష్టములోనికి వెళ్లకుండా ఉండాలని నా ఆశ లేదు. ఆ కష్టాల గుండా నువ్వు వెళతాను అంటే ఆ కర్మ నువ్వే అనుభవిస్తావు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలా ఐగుప్తులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయదు. ఐగుప్తులో నీకు అన్ని కష్టాలే, ఈ లోకములో నీకు అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని సమస్యలే. ఆ లోకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించి దేవుళ్ళలో జీవించు. దేవుడి కోసం బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేసావా? లోకము కంటే ఎక్కువ దేవుణ్ణి ఎక్కువగలిగిన వాడు నిన్ను సుఖంగా బ్రతికింపజేసి నువ్వు జీవించే కాలం అంతట్లో కూడా నీకేది తక్కువ రాకుండా ఆ దేవుడే నిన్ను కాపాడగలిగిన వాడు. అందుకని